భగవద్భక్తులందరికీ మరొక మారు ప్రణామాలు అర్పించుకుంటూ వైష్ణవ భక్తులందరికీ మళ్ళీ ఇంకొన్ని శ్లోకాలు చెప్దామనే ఉద్దేశంతో మేము ముందుకు వచ్చాను. నిన్న చేసిన వీడియో అనుకోకుండా సడన్గా ఆపేయాల్సి వచ్చింది. అందుకని మళ్ళీ మీ దగ్గరకు వస్తున్నాననే మాట చెప్పకుండా క్లోజ్ అయిపోయింది అది. నేను 76 శ్లోకాల వరకు చెప్పుకున్నాము. ఇప్పుడు 77 నుంచి వాళ్ళు చెప్పుకుందాము. ఫస్ట్ మంగళాచరణం చేసుకుని, ఇది ఎప్పుడు చెప్తున్నట్టుగా ఇది శ్రీ చైత్రశ్రీ ఫౌండేషన్ వాళ్ళు వాట్సాప్లో పంపించింది. నేను మీకు చదివి వినిపిస్తున్నాను. హరే కృష్ణ. ఓం జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం వరజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాశ్చ. हे कृष्ण करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते. तप्त कांचन गौरांगे राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. नमो ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिन्यति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. कंकरोति वाचालं भङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. ఇప్పుడు విష్ణు సహస్రనామం చదివే ముందు మనం చదువుకునే శ్లోకాలు చదువుకుందాము. గురు ప్రార్థన శ్లోకాలు. ఓం అస్మద్గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీశైలేశదయాపాత్రం దేభక్త్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం. లక్ష్మీనాథసమారంభాం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. యో నిత్యం అచ్యుతపదాంబుజయుగ్మరుక్మా వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే. అస్మద్గురోర్భగవతో దయైకసింధో రామానుజస్య చరణం శరణం ప్రపద్యే. మాతా పితా యువతయస్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్వయానాం. ఆద్యస్య నః కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంగ్రియుగళం ప్రణమామి మూర్ధ్నా. భూతం సరశ్చ మహదహ్వయభట్టనాద శ్రీభక్తిసారకులశేఖరయోగివాహాన్. భూతం సరశ్చ మహదాహ్వయ భట్టనాథ శ్రీభక్తిసారకులశేఖర యోగివాహాన్. భక్తాంగ్రిరేణుపరకాలయతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకసమునిం ప్రణతోస్మి నిత్యం. ఓం భగవన్నారాయణాభిమతానురూప స్వరూపరూప
गुणविभव ऐश्वर्यशीलार्जनवधिकताशया सङ्ख्येय कल्याणगुणगणां पद्मवनालयां भगवतीं श्रियं देवीं नित्यानपायनीं निरवज्यां देवदेवदिव्यमहिषीम् अखिलजगन्मातरम् अस्मन्मातरम् असरण्यशरण्याम् अनन्यशरणं शरणमहं प्रपद्ये. सर्वं శ్రీకృష్ణార్పణమస్తు. నిన్న మనం 76వ శ్లోకం వరకు చదువుకున్నాము. ఇప్పుడు 77 నుంచి మొదలు పెట్టుకుందాము. ఎప్పుడు చెప్తున్నట్టుగా మీరు ఒకవేళ విష్ణు సహస్రనామ పుస్తకం దగ్గర పెట్టుకుని నేను చదివేది వింటే మీకు ఒక్కొక్క పదానికి నేను అర్థం చదువుతున్నప్పుడు ఈ పదానికి అర్థం అనేది అర్థమవుతుంది. పుస్తకం దగ్గర పెట్టుకోండి దయచేసి. 77 విశ్వమూర్తిర్మహామూర్తి దీప్తమూర్తిరమూర్తిమాన్ అనేకమూర్తిరవ్యక్తః శతమూర్తిస్సతాననః. ఫస్ట్ అర్థాలు చూస్తున్నాం కదా. అర్థాలు: విశ్వమూర్తి ప్రపంచంబును శరీరముగా కలవాడు. మహామూర్తి విశ్వరూపమున పెద్ద శరీరము కలవాడు. దీప్తమూర్తి ప్రకాశించినవి అన్నియు తన మూర్తిగా కలవాడు. అమూర్తిమాన్ అవ్యక్తాదులకు స్వామి. అనేకమూర్తి అనేక శరీరములను కృష్ణావతారంబున పరిగ్రహించినవాడు. అవ్యక్త అవతారంబున తన మహిమ బయలుపడకుండువాడు. శతమూర్తి అనేక రూపములు కలవాడు. శతానన అనేక ముఖములు కలవాడు. తాత్పర్యం చూద్దాము. ప్రపంచమంతయు తన రూపమే అయినవాడు. సృష్టికర్తయు అతని సృష్టియు తన విరాట్ రూపమున ఒక అంశ మాత్రమే అయినవాడు. పరిపూర్ణ జ్ఞానముతో వైరాగ్యముతో ప్రకాశించుచుండువాడు. పూర్వ కర్మల ఫలముగా కలుగు పాంచభౌతికము పరిమితము అయిన మూర్తి కానివాడు. విశ్వ కళ్యాణము కొరకు తనకు తానై వివిధ రూపములు ధరించువాడు. మనసులోనే ఉన్నను మనకు గోచరింపనివాడు. అనంత రూపముల భాషించువాడు. విశ్వమూర్తిగా అనంత ముఖములు కలవాడు. అట్టి శ్రీమన్నారాయణకు మనసా నమస్కరించుతున్నాను. 78వ శ్లోకం. ఏకోనైకస్తవః కిం యత్తత్పదమనుత్తమం లోకబంధుర్లోకనాథో మాధవో భక్తవత్సలః. ఏకోనైకస్తవః కిం యత్పదమనుత్తమం లోకబంధుర్లోకనాథో మాధవో భక్తవత్సలః. అర్థం చూద్దాము. ఏకః అద్వితీయుడు. నైకః అనేకుడు. సహ నిశ్చయింపజేయువాడు. వహ వసించువాడు. కహ ప్రకాశించువాడు. కిం ప్రశ్న చేయదగినవాడు. యత్ ప్రయత్నించువాడు. తత్ జ్ఞానభక్తులను కలిగించువాడు. పదమనుత్తమం పరమప్రాప్యుడు. లోకబంధు లోకములకు బంధువు. లోకనాథ లోకనాథుడు. మాధవ అంటే ఒకటి లక్ష్మీపతి, రెండో అర్థం యదువంశంబున అవతరించినవాడు, మూడో అర్థం మౌనాదులం గలవాడు. భక్తవత్సల భక్తుల విషయంబున ప్రీతి గలవాడు. తాత్పర్యం చూద్దాము. తనంత తాను తనొకడే అయినవాడు. ఒకే ఒకడై ఉండి తన మాయా ప్రభావముచే అనంత కోటి జీవులుగా గోచరించువాడు. సోమయాగ రూపమున ఉండువాడు. పరమ సుఖ స్వరూపుడు. జిజ్ఞాసులచే అతడెట్టివాడు అని విచారింపబడవలసిన వాడు. ఏనాడో తనకు తానై ఆవిర్భవించి ఉన్న సత్య వస్తువు ఏదో అది అయినవాడు. శ్రవణ మనన నిధి ధ్యాసనముల ద్వారా మాత్రమే అవగాహన చేసుకునవలసిన సత్పదార్థము ఏదో ఆది అయినవాడు. సత్పదార్థం ఏదో అది ఆది అయినవాడు. మూర్ఛువులు కోరు పరమ పదమైనవాడు. ప్రపంచమంతటికీ మార్గదర్శి మరియు శ్రేయప్రదాతయు అయినవాడు. సహాయము కొరకు ప్రాణకోటిచే అర్థింపబడువాడు. మధువంశమున శ్రీకృష్ణుడై అవతరించినవాడు. భక్తుల పట్ల అమితానురాగము కలిగి ఉండువాడు. అట్టి శ్రీమన్నారాయణకు శిరసా నమస్కరించున్నాను. 79వ శ్లోకానికి వచ్చాము. సువర్ణవర్ణో హేమాంగో వరాంగశ్చందనాంగదీ వీరః విషమశూన్యో కృతాశీరచలశ్చలః.
అర్థములు సువర్ణవర్ణ బంగారు వర్ణము కలవాడు, హేమాంగ శ్లాఘమగు శరీరము కలవాడు, వరాంగ దివ్యమంగళ విగ్రహము కలవాడు, చందనాంగది ఆనందమునిచ్చు దివ్యాభరణములు కలవాడు, వీర అసురవీరులను చంపినవాడు, విషమ వైషమ్యము కలవాడు, శూన్య దోషములు లేకుండువాడు, ఘృతాసి చేతిలోను ఇచ్చగలవాడు, అచల కదలింపజాలనివాడు, చల పాండవాదులకై తన ప్రతిజ్ఞ నుండి చలించినవాడు. తాత్పర్యము బంగారం వలె మెరీచుండువాడు, భక్తుల హృదయములను ఆకర్షించుకొను మూర్తి అయినవాడు, దివ్య మంగళ విగ్రహుడు, దివ్య చందనము పైపూతగా కలిగి ఉండేవాడు, సాధకులను తీవ్రముగా ప్రతిఘటించు రాగద్వేషాదులను నిర్మూలించువాడు, ఎందునూ తనకు సమానుడు లేనివాడు, అతడిట్టివాడు అని వివరించి చెప్పుటకు తగిన లక్షణములేవియూ లేనివాడు, కోరికలన్నీ వదిలిపోయినవాడు, తను లేని చోటు లేదు కావున కదలిక లేనివాడు, ఆత్ముడుగా కదలిక లేనివాడయ్యు ఉపాధిగతుడుగా కదులుచున్నట్లు కనిపించువాడు, అట్టి శ్రీమన్నారాయణకు శిరసా నమస్కరించుతున్నాను. 80వ శ్లోకం. అమానీ మానదో మాన్యో లోకస్వామి త్రిలోకదృత్ సుమేధ మేధజో ధన్య సత్యమేధాధరాధర. అర్థములు అమాని అహంకారము లేనివాడు, మానద గౌరవంబు నిచ్చినవాడు, మాన్య గౌరవముగా తలంచువాడు, లోకస్వామి లోకనాథుడు, త్రిలోకధృ లోకంబును ధరించువాడు, సుమేధ మంచి తలంపు గలవాడు, మేధజ దేవకి యొక్క యాగఫలముగా అవతరించినవాడు, ధన్య ధనము కలవాడు, సత్యమేధ అవతారములోని వ్యాపారములు సత్యముగా నుండువాడు, ధరాధర గోవర్ధన పర్వతమును ధరించినవాడు. తాత్పర్యము తన గౌరవము చూచుకొననివాడు, భక్తులకు గౌరవము చేకూర్చువాడు, సర్వులకు పూజనీయుడు, చతుర్దశ భువనములకు ప్రభువు, ముల్లోకములకు ఆధారభూతుడు, ప్రజ్ఞానిధి అయిన వాడు, స్వాత్మార్పణము జరిగినప్పుడు సాక్షాత్కరింపువాడు, ఆత్మని అర్పించినప్పుడు సాక్షాత్కరించువాడు, స్వాత్మార్పణము జరిగినప్పుడు సాక్షాత్కరించువాడు, మహత్తర కార్యములు నిర్వహించట ద్వారా సర్వదా సంతుష్టుడైయుండువాడు, స్వస్వరూప జ్ఞానము కలిగియుండువాడు, మందర గోవర్ధన పర్వతములు మోసినవాడు, అట్టి శ్రీమన్నారాయణకు శిరసా నమస్కరించుచున్నాను. 81. తేజో వృషోచితిధర సర్వశక్తిభృతాంబర ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రో నైకశృంగో గదాగ్రజ. అర్థములు తేజోవృష కాంతిని వర్షించువాడు, జ్యుతిధర అతిమానుష దివ్యశక్తిని కలవాడు, సర్వశస్త్రభృతాంబర అస్త్రధారులలో శ్రేష్ఠుడు, ప్రగ్రహ భక్తులను తన వచనానుసారము నడిపించువాడు, నిగ్రహ శత్రువులను నిరసించువాడు, వ్యగ్రహ తొందరపడువాడు, నైకశృంగ పలువిధముగా శత్రువులను బాధించువాడు, గదాగ్రజ గదునకు అన్న. తాత్పర్యము ధర్మపరాయణులకు దీప్తిని కలిగించువాడు, అమిత తేజస్ సంపన్నుడు, ధర్మదృష్టితో మాత్రమే ఆయుధములు ప్రయోగించువాడు, భక్తితో ఎవరేమి ఇచ్చినను సంతోషముతో స్వీకరించువాడు, ప్రాణుల్లోని అహంకారమును హరించి వారిని తన ఆధీనమునందించుకునివాడు, భక్తులను సంతృప్తిపరచుట యందు అమిత ఆసక్తి కలిగి ఉండువాడు, అన్ని రంగముల యందు అత్యున్నత స్థితిలో ఉండువాడు, రోహిణి వసుదేవులకు పుట్టిన గదునకు అన్నయ్యై ఆవిర్భవించిన శ్రీకృష్ణుడు, అట్టి శ్రీమన్నారాయణకు శిరసా నమస్కరించుతున్నాను. 82. చతుర్మూర్తిశ్చతుర్బాహో చతుర్వ్యూహశ్చతుర్గతి చతురాత్మా చతుర్భావ చతుర్వేద విదేకపాత్. అర్థములు చతుర్మూర్తి 4 మూర్తులను కలవాడు, చతుర్బాహు 4 భుజములతో అవతరించినవాడు, చతుర్వ్యూహ 4 వ్యూహములను కలవాడు, చతుర్గతి 4 గతులను కలవాడు, చతురాత్మ 4 స్వరూపములను గలవాడు, చతుర్భావ 4 ప్రయోజనములు గలవాడు, చతుర్వేదవిత్ 4 వేదములు ఎరిగిన వారలకు స్వల్పముగా ఎరుంగదగి ఉండువాడు, ఏకపాత్ అంశావతారమైన వాడు. తాత్పర్యం చూద్దాము. యదువంశమున బలభద్ర వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధల రూపమున ఆవిర్భవించినవాడు,
మనోబుద్ధి చిత్త అహంకారములు అను ఉపకరణముల ద్వారా ప్రపంచ వ్యవహారమును నిర్వహించుచుండువాడు. శరీర పురుషుడు, చందో పురుషుడు, వేద పురుషుడు మరియు మహాపురుషుడు అను 4 రూపముల వ్యక్తమైనవాడు. బ్రహ్మచర్య, గార్హస్య, వానప్రస్థ, సంస్థానములను, సన్యాసములను 4 ఆశ్రముల వారికి పరమ లక్ష్యం అయినవాడు. బ్రహ్మచర్య, గార్హస్థ్య, గృహస్థ్య అన్నమాట. వానప్రస్థ, సన్యాసాశ్రములను 4 ఆశ్రముల వారికి పరమ లక్ష్యమైన వాడు. అహంభావజన్యములకు రాగద్వేషాదులు లేని పరిశుద్ధాత్ముడు. ధర్మ, అర్థ, కామ, మోక్షములను 4 పురుషార్థములకు మూలమైనవాడు. 4 వేదముల సారము క్షుణ్ణముగా తెలిసినవాడు. ప్రపంచమంతయు తనలో ఒక భాగం మాత్రమే అయినవాడు. అట్టి శ్రీమన్నారాయణకు శిరస నమస్కరించుచున్నాను. 83వ శ్లోకం దాకా వచ్చాము. సమావర్తో నివృత్తాత్మ దుర్జయో దురతిక్రమ దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురారిహ. అర్థములు: సమావర్త మళ్ళీ మళ్ళీ అవతరించుచుండువాడు. నివృత్తాత్మ నిరపేక్షుడు. దుర్జయ జయింపజాలనివాడు. దురతిక్రమ అతిక్రమింపజాలనివాడు. దుర్లభ పొందజాలనివాడు. దుర్గమ దాపింపజాలనివాడు. దుర్గ ప్రవేశింపజాలనివాడు. దురావాస దుర్లభమగు వాసమును కలవాడు. దురారిహ దుర్మార్గంబున ప్రవేశించిండు వారులను నశింపచేయువాడు. తాత్పర్యం చూద్దాము. జనన మరణాత్మకమైన సంసార చక్రమును సమర్థతతో త్రిప్పుచుండువాడు. నిస్సర్వము తానే కావున దేని నుండి విడివడని మనస్సు కలవాడు. పశు ప్రవృత్తికి లొంగనివాడు. అతిక్రమింపరాని విధమున శాసించువాడు. అనేక జన్మములో చేసిన సాధనల ఫలితముగా మాత్రమే పొందనైనవాడు. అమిత కష్టముల నోర్చిన గాని తరించరానివాడు. సులభముగా పట్టుపడనివాడు. యోగులకు కూడా మనస్సున నిలుపుకొనుట కష్టమే అయినవాడు. దుర్మార్గులైన శత్రువులను ఏదో ఒక విధమున సంహరించువాడు. అట్టి శ్రీమన్నారాయణకు శిరస నమస్కరించుచున్నాను. 84వ శ్లోకం. శుభాంగో లోకసారంగః సుతంతుస్తంతు వర్ధనః ఇంద్రకర్మ మహాకర్మ కృతకర్మ కృతాగమః. అర్థములు చూద్దాం. శుభాంగః దివ్యమంగళ విగ్రహయుక్తుడు. లోకసారంగః లోకమున సారములను ఉపదేశించి మోహింపచేయువాడు. సుతంతు అసుర వశీకారమును వలను కలవాడు. తంతువర్ధన సంసారమును తంతువును పెరుగజేసినవాడు. ఇంద్రకర్మ దేవతలకై ఇట్టి కార్యములు చేసినవాడు. మహాకర్మ న్యాయమగు కార్యములు గలవాడు. కృతకర్మ నాస్తికాచారములను ఆచరించినవాడు. కృతాగమ జైనగమాది గ్రంథములను రచించినవాడు. తాత్పర్యం చూద్దాము. శాంతి స్వరూపుడుగా, మంగళప్రదుడుగా, సౌందర్య రాశిగా ధ్యానింపబడివాడు. తుమ్మెద పొలలోని తేనెను వలె విశ్వమునందలి మంచితనమునంతను గ్రహించుచుండువాడు. ప్రపంచరూపమైన పరమాద్భుత సంతానము కలవాడు. మాయారూపమైన సంసారమును వృద్ధి పొందించుచుండువాడు. పరమ మంగళప్రదమైన పనులనే చేయుచుండువాడు. సృష్టి స్థితి లయములను అను అద్భుత కర్మలను ఆచరించుచుండువాడు. నిర్వర్తింపవలసిన సర్వకార్యములు నిర్వర్తించినవాడు. ధర్మ ప్రబోధకములైన వేదాంగములను ఆవిర్భింపచేసినవాడు. అట్టి శ్రీమన్నారాయణకు శిరస నమస్కరించుచున్నాను. 85వ శ్లోకం. ఉద్భవ సుందర సుందో రత్ననాభస్సులోచనః అర్కోవాజసనశృంగీ జయంత సర్వ విజయీ. అర్థములు. ఉద్భవ సంసారము నుండి దాటినట్లు ఉండువాడు. సుందర అందగాడు. సుంద తడిగా చేయువాడు. రత్ననాభ అందమగు నాభిని గలవాడు. సులోచన అందములకు నేత్రములు గలవాడు. అర్క స్తోత్రము చేయబడినవాడు. వాదసనిహి ఐహిక విషమున రుచిని కలిగించువాడు. శృంగి నమలిపించమును ధరించినవాడు. జయంత ఆస్తికులను జయించినవాడు. సర్వ విజయి సర్వజ్ఞులను కూడా జయించినవాడు. అర్థం చూద్దామా మరి. సర్వప్రాణులను సంరక్షించుటకు గాను స్వేచ్ఛానుసారము అవతరించుచుండువాడు. అసురులను కూడా మోహింపజేయు ఆకృతి కలవాడు. శరణాగతులైన పాపాత్ములను కూడా కరుణించువాడు. సృష్టికర్తకు జన్మస్థానమై రత్నము వలె శోభించు నాభి కలవాడు.
లోకములు చల్లగా ఉండునట్లు చూచుకొనువాడు. బ్రహ్మాదులచే కూడా పూజింపబడు సూర్యుడును ప్రపంచమునకు పుష్టికరమైన ఆహారమును ప్రసాదించువాడు. కొమ్ములు కలిగిన మత్స్య వరాహ రూపములు ధరించినవాడు. సర్వవిధ విజయములకు మూలమైనవాడు. మహాజ్ఞానులకు సైతము మౌనమే శరణ్యముగా చేయువాడు. అట్టి శ్రీమన్నారాయణకు శిరస నమస్కరించుచున్నాను. 86 శ్లోకం. సువర్ణబిందురక్షోభ్య సర్వవాగీశ్వరేశ్వర మహాహృదో మహాగర్తో మహాభూతో మహానిధి. అర్థములు: సువర్ణబిందు అతి చాతుర్యవాదములచే అపలపించినవాడు. అక్షోభ్య గంభీర హృదయుడు. సర్వవాగీశ్వరేశ్వర వాచాలకులలో శ్రేష్ఠుడు. మహాహ్రద మడుగువలే నుండువాడు. మహాగర్త రౌరవాది నరకములందు పడత్రోయువాడు. మహాభూత మహనీయులను సొత్తుగా కలవాడు. మహానిధి ఆ మహానీయులను ఆదరించువాడు. తాత్పర్యం చూద్దాము. మహామహిమాన్వితమైన అనుస్వారము గల ఓం అను మంత్ర స్వరూపుడు. బాహ్యాంతర పరిస్థితుల మూలమున కలవరపడని వాడు. వాక్పతులైన బ్రహ్మాదులకు కూడా ప్రభువైన వాడు. తాపోపశమనార్థము భక్తులు ప్రవేశింపనైన విశిష్ట జలాశయము వంటివాడు. సామాన్యులకు తరింపరాని అగాధమైన లోయ వంటి మాయ కలవాడు. భూమి, జలము, తేజము, వాయువు, ఆకాశము అను వాటికి మూలమైనవాడు. తరుగు నిరుగని మహదైశ్వర్యమునకు నిలయమైన వాడు. ఎంత ఐశ్వర్యము తరగడం అనేదే లేనివాడు. అట్టి శ్రీమన్నారాయణకు శిరస నమస్కరించుచున్నాను. 87 శ్లోకం. కుముద కుందర కుంద పర్జన్య పావనో నిలః అమృతాసోమృతవపు సర్వజ్ఞ సర్వతోముఖ. కుముద ప్రకృతి మండలమున సంతసించువాడు. కుందర ఒక అర్థం పరతత్వ జ్ఞానమును ఇచ్చువాడు. రెండో అర్థం మోక్షమును ఇచ్చువాడు. మూడో అర్థం మొల్లపూ వలె నిర్మలుడు. నాలుగో అర్థం పాపమును తొలగించువాడు. కుందర అనే దానికి 4 రకాలైన అర్థాలు చెప్పారు. ఇంకా కుందహ ఒక అర్థం పరభక్తి పరజ్ఞానాదులను ఇచ్చువాడు. రెండో అర్థం తాను తొలగించిన పాపములు మళ్ళీ దాపింపకుండా గావించువాడు. పర్జన్య తాపత్రయంబును హరించువాడు. పావన ఏగువాడు. అనిలహ ప్రేరకులు లేనివాడు. అమృతాసహ అమృతము వంటి దేహము కలవాడు. సర్వజ్ఞుడు. సర్వతోముఖ ఏదో ఒక వాద్యమునే పొందదగినవాడు. తాత్పర్యం చూద్దాము. భారమును తొలగించి భూమికి సంతోషము కలిగించువాడు. హిరణ్యాక్షుని సంహరించుటకు గాను వరాహ రూపమున భూమిని చీల్చుకుపోయినవాడు. పరశురాముడుగా కశ్యపునకు భూమినంతను దానము చేసినవాడు. తప్పించిపోయిన భూమికి వర్షించు మేఘాల వలె భక్తుల తాపములు తొలగించువాడు. భక్తులకు స్మరణ మాత్రమనే పవిత్రతను చేకూర్చువాడు. భక్తులకు సులభముగా పట్టుబడువాడు. అమరత్వము కోరువాడు. మధురాతి మధురమైన స్వభాదులు కలవాడు. సర్వప్రాణుల మనోభావములు కూలంకషంగా గ్రహించుచుండువాడు. దశదిశలా జరుగు వ్యవహారములను ఏకకాలమున పర్యవేక్షించగలవాడు. అట్టి శ్రీమన్నారాయణకు శిరసా నమస్కరించుచున్నాను. సులభ సువ్రత సిద్ధ శత్రుతాపన న్యగ్రోదోధుంబరో స్వత్త క్షాణోరాంధ్ర నిషూధన. అర్థములు చూద్దాము. సులభ సులుభుడు. సువ్రత శరణాగత రక్షంబను వ్రతము కలవాడు. సిద్ధ ఆయత్న సాధ్యుడు. శత్రుతాపన శత్రువులను తప్పింపచేయువాడు. న్యగ్రోదోదంబర అంజలి అనర్చువారలచే అడ్డగింపబడవాడు. అశ్వత్థ ఇంద్రాదులయందు తను ప్రవేశించి సమస్తంబును ప్రవర్తింపచేయువాడు. చాణూరాంధ్ర నిషోధన చాణూరాంధ్ర నాశకుడు. తాత్పర్యం చూద్దాము. అనన్య చిత్తముతో నిరంతరము తనను స్మరించుకొనుచుండు వారికి అనాయాసముగా గ్రహింపనైనవాడు. శరణాగత రక్షణమును ప్రశస్తమైన నియమము కలవాడు. ధర్మము జ్ఞానము మున్నగు సహజ లక్షణములు కలవాడు. దేహాభిమానము తద్వారా సంక్రమించు దోషములు మున్నగు శత్రువులను జయించినవాడు. శరణాగతులలోని అంతఃశత్రువులను తప్పింపజేయువాడు. తన మాయతో సర్వప్రాణులను ఆవరించి ఉండువాడు. సర్వప్రాణులకు యథోచితమైన ఆహారమునిచ్చి పుష్టి చేకూర్చువాడు.
క్షణక్షణం మారుచుండు విశ్వవృక్షమైనవాడు. చాణూరుడను ముష్టి యుద్ధ విశారదుని సంహరించినవాడు. అట్టి శ్రీమన్నారాయణకు శిరసా నమస్కరించుచున్నాను. 89వ శ్లోకం దాకా వచ్చాము. 89వ శ్లోకం. సహస్రార్చి సప్తజిహ్వః సప్తైధా సప్తవాహనః అమూర్తిరనఘోచించో భయకృద్భయనాశనః. అర్థాలు చూద్దాము. సహస్రార్చి సహస్ర కిరణములను ఇచ్చువాడు. సప్తజిహ్వః అగ్నిరూపి. సప్తైద ఔపాసనాదులచే ఆరాధింపబడువాడు. సప్తవాహన సూర్యుని ప్రవర్తింపజేయువాడు. అమూర్తి అప్రాకృత దివ్యమంగళ విగ్రహుడు. అనగహ దోషము లేనివాడు. అచింత్య ఉపమానము లేనివాడు. భయకృత్ భయమును కలిగించువాడు. భయనాశన భయమును తొలగించువాడు. తాత్పర్యం చూద్దాము. ఇంతింతన రాని తేజస్సు కలవాడు. తనకు ఆహుతులను అందించు 7 నాలుకలు గల అగ్నిదేవుడు. యజ్ఞములందు 7 రకముల సమిధుల ద్వారా ప్రజ్వలింపజేయబడు అగ్ని అయినవాడు. సూర్యుడుగా 7 గుర్రములచే లాగబడు రథము కలవాడు. ఆకాశము వలె ఆవరణము లేనివాడు. పాపచింత లేనివాడు. సర్వమునకు ఆధారభూతుడు అయి ఇట్టివాడని ఊహింపరానివాడు. దుష్ట చిత్తులకు భీతి గొలుపువాడు. ఆశ్రితులకు ఆత్మజ్ఞానము కలిగించి వారిలోని మృత్యుభీతిని తొలగించువాడు. అట్టి శ్రీమన్నారాయణకు శిరసా నమస్కరించుతున్నాను. 7 నాలుకల గల అగ్నిదేవుడంటే కాళి, కరాళి, మనోజవ, సులోహిత, సుధూమ్రవర్ణ, స్ఫులింగిని, విశ్వరుచి అని 7 నాలుకలు అగ్నిదేవుడికి ఉంటాయట. నెక్స్ట్ 90వ శ్లోకం దాకా వచ్చాము. అణుర్బృహత్ కృశస్థూలో గుణభృట్ నిర్గుణో మహాన్ అధృత స్వధృత స్వాస్థ్య రాంగ్వంశో వంశవర్ధనః. అర్థాలు చూద్దాము. అణుహు అణిమాను ఐశ్వర్యము కలవాడు. బృహత్ మహిమాను ఐశ్వర్యమును కలవాడు. కృశః లఘిమాను ఐశ్వర్యము కలవాడు. స్థూలః ప్రాప్తి అను ఐశ్వర్యము కలవాడు. గుణభృత్ ఈశ్వతము అను ఐశ్వర్యము కలవాడు. నిర్గుణః వసిత్వము అను ఐశ్వర్యము కలవాడు. మహాన్ ప్రాకామ్యము అను ఐశ్వర్యము కలవాడు. అధృతః కట్టుపడకుండువాడు. స్వధృతః స్వాభావికముగు ఐశ్వర్యము కలవాడు. స్వాస్య స్థిరమైన ఐశ్వర్యమును కలవాడు. ప్రాంగ్వంశ నిత్యసూరులకును ఉత్పత్తి స్థానమైన వాడు. వంశవర్ధన నిత్యసూరుల వంశమును వృద్ధి చేయించువాడు. తాత్పర్యం చూద్దాము. సూక్ష్మాతి సూక్ష్మ రూపమున ఉండువాడు. సర్వత్రా నిండి ఉండువాడు. ఉండి లేనట్లుండువాడు. ప్రపంచ రూపమున విస్తరించిన వాడు. సత్వ రజో తమో గుణములకు ఆధారమైన వాడు. త్రిగుణములకు అతీతుడు. పంచమహాభూతములకు కాని దేశకాలాదులకు కాని కట్టుబడనివాడు. తనకు ఆధారమైన దేదియు లేనివాడు. తన మహిమయే తనకు ఆధారమైనవాడు. విశ్వశ్రేయము కొరకు ధర్మ మార్గోపదేశములైన వేదములను వెలువరించినవాడు. వివిధ వంశములుగా విస్తరించిన సృష్టికి మూల కారణమైన వాడు. తనను ఆశ్రయించిన వారికి వంశములను వృద్ధి చేయువాడు. అట్టి శ్రీమన్నారాయణకు శిరసా నమస్కరించుచున్నాను. 90 శ్లోకాలు అయ్యాయి. ఈరోజు ఇంకెక్కడితో ఆపుతాను. బహుశా ఇంకొక ఎపిసోడ్ తోటి విష్ణు సహస్రనామం భగవంతుడి దయ వల్ల కృష్ణ కృప వల్ల అయిపోతుంది. ఇదంతా ఈ చెప్పేదంతా కూడా శ్రీల ప్రభుపాద కృష్ణ కృపామూర్తి శ్రీల ప్రభుపాద వాళ్ళకి అంకితం చేస్తూ శిక్షా గురువులైన శ్రీహర్ష ప్రభుజీకి ప్రణామాలు అర్పించుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకొక ఎపిసోడ్ తోటి కంప్లీట్ చేసేద్దాము. అప్పటికి విష్ణు సహస్రనామం అవుతుంది. తర్వాత భగవంతుడు కృప చేసి ఇంకేం చెప్పమంటాడో అది చెప్పడానికి ముందుకు వస్తాను. ఉంటాను. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు.